హాయ్ వెల్కమ్ టు యువర్ కార్స్ మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. యువర్ కార్లో వచ్చేసి చాలా వరకు పార్క్ అండ్ సేల్కి అయితే వెహికల్స్ అనేటివి ఈ మంత్లో రావడం జరిగింది. సో ఏ మోడల్స్ ఏ ప్రైస్లో ఉన్నాయి చెప్పే ప్రయత్నం చేస్తాను. మాదాపూర్లో 100 ఫీట్ రోడ్ ఎగ్జాక్ట్ రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఉంటుంది. సో చాలామంది ఆఫీస్ అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు. నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. నా పేరు నాగేశ్వర్ రెడ్డి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ 9951152399 అండి. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ పెడితే నేను లొకేషన్ అండ్ విజిటింగ్గా కూడా షేర్ చేస్తాను. సో మీకు రావడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఏదైనా వెహికల్ పర్టికులర్గా వెహికల్ గురించి డీటెయిల్స్ అడిగితే చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇప్పుడు ఏ మోడల్స్ ఎంత ప్రైస్లో ఉన్నాయో చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. రండి. హుండై i20 వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు అండర్ 3 lakhs బడ్జెట్లో కూడా మనకు కార్ గురించి సెర్చ్ చేస్తుంటారు. సో మన దగ్గర అయితే i20 వెహికల్ అవైలబుల్ ఉందండి. ఇక ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2010 మోడల్ ఆస్టా వేరియంట్ అండి. ఇందులో ఆస్టా అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇందులో మీకు ఆల్ ఫీచర్స్ వస్తాయండి. అంటే 3 lakhs బడ్జెట్లో మీకు ఎక్కడికైనా లాంగ్ జర్నీకి యూజ్ అవుతుంది. మీకు సేఫ్టీ వైజ్గా ఆల్ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. తక్కువ బడ్జెట్లో బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే యాక్చువల్గా ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ఆల్ వెహికల్ సర్టిఫైడ్ వెహికల్స్ అండి. ప్రతి వెహికల్ కూడా మనం నెగోషియేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సెల్లర్ తోటి ప్రైస్ మాట్లాడుకోవచ్చు. ఇది అప్రాక్సిమేట్గా అయితే 2,90,000 లేదంటే 2,95,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఇది ప్రజెంట్ అయితే 340 అయితే కోట్ చేస్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. 290 బడ్జెట్లో అయితే సెల్లర్తో ఫైనల్గా ప్రైస్ అయితే మాట్లాడొచ్చండి. హుండై i20 ఆస్టా అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 మోడల్. ఈ వెహికల్లో మెయిన్ ప్లస్ పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ 25,000 తిరిగిందండి. ఓన్లీ 25,000 మాత్రమే వెహికల్ డ్రైవ్ అండి. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్లో. ఇది ఫీచర్స్ ఆస్టా అంటే టోటల్ టాప్ ఎండ్ అండి. ఫుల్ లోడెడ్ వెహికల్. ఆల్ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఎయిర్ బ్యాగ్స్ కానీ అలై వీల్స్ కానీ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా ఫీచర్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇది మనకు కూడా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. యాక్చువల్గా 380, 390 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంది సార్. ఇది ప్రజెంట్ అయితే 4,40,000 అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్తో మాట్లాడుకుంటే 390 వరకు కూడా మనం ఫైనల్గా డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. చాలామంది 4 lakhs బడ్జెట్లో అండర్ 4 lakhs బడ్జెట్లో కింద షిఫ్ట్ వెహికల్ గురించి కూడా చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఈరోజే పార్క్ అండ్ సేల్కి వచ్చింది వెహికల్. ఇది 2014 మోడల్ షిఫ్ట్ VXI అండి. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది. మీకు టైర్స్ కండిషన్ చూసుకుంటే అరౌండ్ 80% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉంది. వెహికల్లో మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో కస్టమర్ అయితే కోట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్గా 450 అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. అరౌండ్ 3,90,000 లేదంటే 4 lakhs బడ్జెట్లో ఈ వెహికల్ ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు షిఫ్ట్లో మనకు డీజిల్ వెహికల్ చూసి కూడా ఎక్కువ కస్టమర్స్ అడుగుతున్నారు. డీజిల్లో ప్రజెంట్ అయితే కన్నా మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కాబట్టి షోరూంలో. సో సెకండ్స్కి వచ్చేసి చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మైలేజ్ పరంగా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. 21 దాకా కూడా మైలేజ్ కూడా ఇస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా స్పేర్ పార్ట్స్ అయితే మోస్ట్లీ 90-95% ఎక్కడికి వెళ్ళినా కూడా అవైలబుల్ ఉంటాయండి. ఇది చూసుకుంటే మన దగ్గర 2013 మోడల్ డీజిల్ వెహికల్ అండి. 2013 అవైలబుల్ ఉంది. 16, 18 మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇదైతే 2013 మోడల్ VDI డీజిల్ వెహికల్ అండి. వెహికల్ చూసుకుంటే వెహికల్ చాలా గుడ్ కండిషన్లో ఉంది. డ్రైవెన్ కూడా లెస్ డ్రైవెన్ అండి. ఓన్లీ 1,13,000 డ్రైవెన్ ఉంది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్లో. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే చాలా బెస్ట్ ప్రైస్లో మనకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది 450 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. అప్రాక్సిమేట్గా 3,90,000 లేదంటే 4 lakhs 3,90,000 కూడా మనం ట్రై చేసే అవకాశం అయితే ఉంది. 390 to 4 lakhs వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై గ్రాండ్ 18 సార్. మన దగ్గర వచ్చేసి 10 కార్స్ అయితే ప్రజెంట్ అయితే గ్రాండ్ 18s అవైలబుల్ ఉన్నాయి. ఇది చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ 2015 మోడల్ అండి. 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో కస్టమర్ అయితే కోట్ చేస్తున్నారు. ఇందులో మనకు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC ఇవైతే కామన్గా అయితే ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. చూసుకుంటే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే 3,90,000 లేదంటే 4 lakhs అండి. 3,90,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే ప్రైస్ డిస్కషన్ చేసి ఫైనల్ అయ్యే అవకాశం అయితే కూడా ఉందండి. హుండై గ్రాండ్ 18 సార్. మా దగ్గర వచ్చేసి గ్రాండ్ 18 15 కార్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. 2016 మోడల్ ఆస్టా టాప్ ఎండ్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. వెహికల్ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రాఫిక్ సిచ్యువేషన్ బేస్ చేసుకుంటే ఆటోమేటిక్ చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర 5 lakhs బడ్జెట్లో ఆటోమేటిక్ కార్స్ ఉన్నాయని చెప్పేసి వాకింగ్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళకి చూసే వాళ్ళకైతే మన దగ్గర 2016 మోడల్ ఆస్టా టాప్ ఎండ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉందండి. ఇది చూసుకుంటే ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, అలై వీల్స్, ABS, బ్యాక్ వైపర్, పుష్ డాట్ బటన్, ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ మిర్రర్స్ ఇవి ఆల్ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఇది ప్రైస్ కూడా చూసుకుంటే కస్టమర్ అయితే యాక్చువల్గా తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. 550 అట్లా కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 5
లేదంటే 5,10,000 అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఏదైతే నేను ప్రైస్ చెప్తున్నానో నియర్ బై మనకి ఎంతవరకు రావచ్చో మ్యాక్సిమం నేను చెప్తున్నానండి. నేను చెప్పిన ప్రైస్ రావచ్చు, నేను చెప్పిన 10,000 తక్కువ ఉండొచ్చు, 10,000 ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఇదైతే 5 lakhs నుంచి 5,20,000 బిట్వీన్లో మేబీ మనకు వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై ఎలైట్ i20 సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 అండి, 2019 మోడలు. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే మిడ్ వేరియంట్ కిందకే వస్తుంది. బట్ ఫీచర్స్ అయితే మనకు ఆల్మోస్ట్ 98% కూడా మనకు అన్నీ కూడా ఆస్టా ఫీచర్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకు డ్రైవింగ్ వచ్చేసి ఓన్లీ 54,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్. మన దగ్గర ఎలైట్ i20లో వచ్చేసి అప్రాక్సిమేట్గా 15 to 20 కార్స్ అయితే ఎనీ టైమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి పార్క్ అండ్ సేల్లో. ఇది చూసుకుంటే డ్రైవ్ అని కూడా ఓన్లీ 54,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇక్కడ వెహికల్ చూసుకుంటే మీకు 4 టైర్స్ కూడా న్యూ టైర్స్ అండి. ఇవి వచ్చేసి న్యూ టైర్స్ కస్టమర్ చేంజ్ చేసి మరి పార్క్ అండ్ సేల్కి అయితే పంపించడం జరిగింది. ఇది మనకు డ్రైవింగ్ కూడా ఓన్లీ 54,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది ప్రైస్ కూడా మన కస్టమర్తో మాట్లాడుకుంటే 6,40,000, 6,40,000 లేదంటే 6,50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. 2019 మోడల్ అండి, స్పోర్ట్స్ వెహికల్. ఇయర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, 2019 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్. మారుతి సెలీరియో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు మనకు ఆటోమేటిక్ వెహికల్ గురించి ఎక్కువ చూస్తున్నారు ప్రజెంట్. అంటే అరౌండ్ అండర్ 4 lakhs బడ్జెట్లో మనకు ఆటోమేటిక్ వెహికల్ గురించి చూసే వాళ్ళకైతే కానీ ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్ సెలీరియో VXi అండి, మిడ్ వేరియంట్ కిందకి వస్తుందన్నమాట. ఇది వెహికల్ మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. లర్నింగ్ పర్పస్ అంటే నేర్చుకునే వాళ్ళకి కానీ లేదంటే చిన్న ఫ్యామిలీకి ప్రజెంట్ ఉన్న ట్రాఫిక్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనకు ఆటోమేటిక్ వెహికల్ చూసే వాళ్ళకైతే కానీ ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే ఫైనల్ 3,50,000 లేదంటే 3,40,000 కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి బ్రీజా వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు మనకి SUVలో బ్రీజా గురించి ఎక్కువ అడగడం జరుగుతుంది. మన దగ్గర అయితే 4 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. మారుతి బ్రీజా వెహికల్ 2021 మోడల్ అండి. 2021 మోడల్, వెరీ లెస్ డ్రైవ్ వెహికల్. ఓన్లీ 40,000 చేంజ్ మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. యాక్చువల్గా ఈ వేరియంట్ వచ్చేసి VXi వేరియంట్. VXi వేరియంట్లో అలై వీల్స్, పుష్ డాట్ బటన్ ఇవన్నీ రావు. యాక్చువల్ అయితే ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి అలై వీల్స్ చేయించుకున్నారు, టచ్ స్క్రీన్ కూడా కస్టమర్ చేయించుకున్నారు. సో ఇంటీరియర్ కూడా చాలా లెదర్ సీట్స్ అవి అంతా కూడా చాలా బాగుంది. ఇది రీడింగ్ కూడా తక్కువ తిరిగింది సార్, ఓన్లీ 45,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే యాక్చువల్గా 8,90,000, 8,90,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగే, దాదాపు 1 lakh దాకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అవైలబుల్ ఉంది సార్ ఈ వెహికల్కు. ఇది అప్రాక్సిమేట్గా యాక్చువల్గా 9,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. 8,90,000 బడ్జెట్లో మనం ఫైనల్గా మాట్లాడొచ్చండి. హుండై గ్రాండ్ i10 వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ ఇది కస్టమర్తో అదే ప్రైస్ కూడా మన కస్టమర్తో మాట్లాడుకుంటే 4,20,000 లేదంటే 4,30,000, 4,20,000 లేదంటే 4,30,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి బ్రీజా వెహికల్ సార్. SUVలోనే మనకు డీజిల్ వెహికల్లో ఎక్కువ మూమెంట్ ఉన్న వెహికల్ ఏంటంటే బ్రీజా వెహికల్, క్రెటా వెహికల్ అని చెప్పుకోవచ్చు. మన దగ్గర అయితే దాదాపు ఒక 5 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బ్రీజా వెహికల్స్. ఇది చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి ఇది 2018 అండి, 2018 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి LDI అండి. LDI అంటే బేసిక్ మోడల్ కిందకే వస్తుంది. బట్ అయినప్పటికీ కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా చేయించుకున్నారు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి అలా వీల్స్ చేయించుకున్నారు, పవర్ విండోస్ చేయించుకున్నారు, టచ్ స్క్రీన్ కూడా చేయించుకున్నారు. వెహికల్ చూసుకుంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. మైలేజ్ కూడా అరౌండ్ మనకి 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 7 to 7,20,000, 7 లక్షల నుండి 7,20,000 బడ్జెట్లో కూడా మనం వచ్చే అవకాశం అయితే ఉందండి వెహికల్. హోండా అమేజ్ వెహికల్ సార్. ఈ వెహికల్ గురించి అయితే చాలామంది కస్టమర్లు మన దగ్గర చాలామంది కస్టమర్లు వాకింగ్స్ అయితే చాలామంది అడుగుతున్నారు ఈ వెహికల్ గురించి. ఇది చూసుకుంటే న్యూ షేప్ అండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 నుంచే స్టార్ట్ అయిందనమాట ఈ షేపు. ఇది చూసుకుంటే మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 అండి, 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VX అండి, టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఓన్లీ డ్రైవ్ అండ్ 29,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. చాలా తక్కువ తిరిగింది డ్రైవ్ వచ్చేసి. ఇది చూసుకుంటే మనం కస్టమర్తో మాట్లాడుకుంటే 7,20,000 లేదంటే 7,30,000, 7,20,000 లేదంటే 7,30,000 బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు 4 lakhs నుంచి 4,50,000 బడ్జెట్లో చాలామంది ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. ఇది చూసుకుంటే మన దగ్గర 2014 మోడల్ అండి. ఈ వెహికల్ వచ్చేసి 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXi అండి. VXi అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది, పెట్రోల్ వెహికల్ ఇది. ఇందులో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC అయితే కామన్గా ఉంటుంది. చూసుకుంటే వెహికల్ అయితే మనకు
వెహికల్ టైర్స్ కూడా మీకు 80% 90% అయితే టైర్ లైఫ్ కూడా ఉంది. వెహికల్ కూడా స్క్రాచ్లెస్ అంటే ఎక్కడ కూడా డ్యామేజ్ కూడా లేదు. వెహికల్ అయితే కన్నా మనకు ప్రైస్ కూడా డ్రైవ్ అయిన వచ్చేసి కూడా ఓన్లీ 66,వేలు మాత్రమే డ్రైవ్ అయింది. ఇది చూసుకుంటే ప్రైస్ పరంగా కస్టమర్తో మాట్లాడుకుంటే 4,20,000 4,20,000 లేదంటే 4,30,000 4,20,000 బడ్జెట్లో కూడా మనం ఫైనల్గా కస్టమర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి ఎస్ క్రాస్ వెహికల్ అండి. ఎస్యూవీలో ఈ వెహికల్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఇది ఏంటంటే కనుక మనకు డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 40,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2021 అండి, 2021 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా, టోటల్ టాప్ ఎండ్ వెహికల్, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, పెట్రోల్ వెహికల్ ఇది. ఇది చూసుకుంటే మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 8,80,000 లేదంటే 8,90,000 8,80,000 నుండి 9,00,000 బడ్జెట్లో మనకు ఫైనల్గా వచ్చే అవకాశం అయితే ఉందండి. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్, సెడాన్లోనే మనకు చాలామంది డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ గురించి చూసే వాళ్ళకైతే మన దగ్గర స్కోడా ర్యాపిడ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 అండి, 2015 మోడల్, ఫ్యూయల్ డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. వేరియంట్ వచ్చేసి స్టైల్ ప్లస్ వేరియంట్. ఇందులో చాలామంది డీజిల్లో ఆటోమేటిక్ వెహికల్ చాలా వరకు షార్టేజ్ ఉంటుందండి మార్కెట్లో. ఇది చూసుకుంటే మనకు తక్కువ బడ్జెట్లో అరౌండ్ అండర్ 6 lakhs లోపల బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మనమైతే ఫైనల్గా వచ్చి 5,80,000 లేదంటే 5,90,000 బడ్జెట్లో ఇది ఫైనల్గా వచ్చే అవకాశం అయితే ఉందండి. సేఫ్టీ వైజ్గా చూసుకుంటే మనకు స్కోడా అనేది బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మైలేజ్ పరంగా చూసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా 16 to 18 దాకా మైలేజ్ కూడా మనం ఇది డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఈ ప్రైస్ వచ్చేసి 580 లేదంటే 5,90,000 బడ్జెట్లో మనం ఫైనల్గా డిస్కషన్ చేసుకోవచ్చు ప్రైస్. హుండై వర్నా ఫ్లూయిడ్ సార్, మన దగ్గర అయితే స్టాక్ అయితే 7 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో డీజిల్ వెహికల్ గురించి చాలామంది కస్టమర్లు చూస్తూ ఉన్నారు అరౌండ్ 5 lakhs బడ్జెట్లో. సో మన దగ్గర అయితే 2013 మోడల్ ఎస్ఎక్స్ అండి, టోటల్ టాప్ ఎండ్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ వెహికల్ అండి. మైలేజ్ కూడా మనకు 18 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా అఫిషియల్గా ఉంటుంది వెహికల్. డిక్కీ స్పేస్ కూడా గుడ్ స్పేస్ చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు ఈ వెహికల్. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ, అలై వీల్స్ కానీ, ఏబిఎస్ కానీ ఆల్ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి వెహికల్లో. ఇది మనకు ప్రైస్ కూడా కస్టమర్ అయితే కోట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే 540, 550 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. బట్ ఇది నెగోషియబుల్ ప్రైస్, ఫిక్స్ రేట్ అయితే కాదు. ఇక్కడ మీరు వెహికల్ చూసుకొని కండిషన్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీకు నచ్చిందంటే సెల్లర్తో ప్రైస్ అయితే మాట్లాడిపిస్తాము. మనకు అప్రాక్సిమేట్గా 4,90,000 లేదంటే 4,90,000 లేదంటే 5 lakhs 4,90,000 బడ్జెట్లో కూడా మనము ఫైనల్గా సెల్లర్తో అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ప్రజెంట్ అయితే ఉంది సార్.